8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ 11.1లో పేజ్ నెంబర్ 291 ఎక్సర్సైజ్ 11.1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రిమైనింగ్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఎవాల్యుయేట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఎవాల్యుయేట్ 1 + tan θ + secant θ ఇంటూ 1 + cos θ 1 + cot θ మైనస్ cosecant θ. దీన్ని ఎవాల్యుయేట్ చేయమన్నాడు. ఎవాల్యుయేట్ చేయడం అంటే సింప్లిఫై చేయమని అర్థం. ఓకేనా, సో దీనికి సింపుల్గా సొల్యూషన్ అయిపోతుంది. చూడండి, నిన్న ఫార్ములాలు చెప్పాను కదా, ఆ ఫార్ములాలు ఇచ్చేసుకొని చేసుకోవచ్చు. tan θ అంటే sin θ / cos θ, secant θ అంటే 1/cos θ, cot θ అంటే cos θ / sin θ, cosecant θ అంటే 1/sin θ. అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దట్ ఇంప్లైస్ 1 + tan θ అంటే sin θ / cos θ ప్లస్ secant θ అంటే 1/cos θ ఇంటూ 1 + cos θ / sin θ మైనస్ cosecant θ అంటే 1/sin θ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కింద ఎల్సిఎం cos θ. సో cos θ ఇంటూ 1 cos θ ప్లస్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది రాసుకోవచ్చు sin θ ప్లస్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 1 రాసుకోవచ్చు ఇంటూ ఇక్కడ ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి sin θ ఇంటూ 1 sin θ ప్లస్ sin θ సేమ్ ఉంది కాబట్టి ప్లస్ cos θ మైనస్ sin θ సేమ్ ఉంది కాబట్టి 1 అయిపోతుంది. సో దట్ ఇంప్లైస్, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు నిన్న ఒక ఫార్ములా చెప్పాను, a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b². ఈ ఫార్ములాని మనం ఇక్కడ జాగ్రత్తగా అప్లై చేస్తే ఇది అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏ ఏంటి బి ఏంటో చూడండి. ఇది మొత్తం ఏ, ఇదంతా బి, 1 మాత్రం బి. నెక్స్ట్ ఇది మొత్తం ఏ, ఈ 1 మాత్రం బి. సో అప్పుడు మీ ఫార్ములా a + b ఇంటూ a - b ఫార్ములా a² - b². ఇక్కడ అప్లై చేస్తాం చూడండి. సో ఇది మొత్తం ఏ కదా, cos θ ప్లస్ sin θ హోల్² మైనస్ బి అంటే 1 మైనస్ b² అంటే 1² బై cos θ ఇంటూ sin θ, సో ఇక్కడ నేను అప్లై చేసిన ఫార్ములా a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b². ఇక్కడ ఏ ఏంటో బి ఏంటో క్లియర్గా తెలియాలి మీకు. ఏ అంటే cos θ + sin θ, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది చూడండి, cos θ + sin θ, ఇక్కడ ప్లస్ బి మైనస్ బి. సో a + b ఇంటూ a - b. సో ఆ ఫార్ములా అప్లై చేశాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీరు ఏం అప్లై చేస్తారంటే a + b హోల్² ఫార్ములా అప్లై చేయండి. a + b హోల్² ఫార్ములా a² + 2ab + b². ఈ ఫార్ములా అప్లై చేస్తే a అంటే cos θ ప్లస్ b అంటే sin θ. సో a + b హోల్² cos² θ ప్లస్ sin² θ ప్లస్ 2ab, 2a అంటే cos θ ఇంటూ b అంటే sin θ మైనస్ 1² అంటే 1 బై cos θ ఇంటూ sin θ. సో ఫైనల్గా అయిపోతుంది చూడండి. దట్ ఎంప్లాయిస్, నేను ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ చెప్పాను. ఐడెంటిటీలో ఏం చెప్పాను, cos² θ ప్లస్ sin² θ ఈజ్ ఈక్వల్ టు 1, sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1, లేదా cos² θ ప్లస్ sin² θ ఈజ్ ఈక్వల్ టు 1. బోత్ సేమ్ ఏం కాదు. ఓకేనా, సో ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ 2 sin θ మైనస్ 2 cos θ
ఇంటూ సైన్ తీటా -1 బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగిలింది ఇక్కడ? దట్ ఇంప్లైస్ 2 cos తీటా ఇంటూ సైన్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. సో కాస్ తీటా క్యాన్సిల్, సైన్ తీటా క్యాన్సిల్. సో ఫైనల్గా మీకు ఎంత వస్తుంది? ఆన్సరు 2 వస్తుంది. సో ఈ క్వశ్చన్ని మనం ఎవాల్యుయేట్ చేస్తే ఫైనల్గా ఆన్సర్ అంటే సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. సో ఫైనల్గా స్టెప్ ఏం రాస్తాం మనం? దేర్ఫోర్ 1 + tan తీటా + secant తీటా ఇంటూ 1 + cot తీటా మైనస్ cosecant తీటా = 2. ఇలా రాసి నీట్గా ఒక బాక్స్ కొట్టండి దానికి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ రోమన్లో సెకండ్ క్వశ్చన్, సేమ్ ఫస్ట్ రోమన్లోనే సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఎవాల్యుయేట్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా? చాలా ఈజీ. చూడండి, ఇక్కడ మనం ఏం అప్లై చేయొచ్చు అంటే a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏం అప్లై చేస్తానంటే a-b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో మనం ఏ ఫార్ములాలు అయితే వాడుతున్నామో వాటిని నీట్గా బ్రాకెట్లో రాసుకోవాలి. సో ఫస్ట్ ఫార్ములా ఏం వాడతాం? a+b హోల్ స్క్వేర్, a² + b² + 2ab. మీరు 2ab మధ్యలో కూడా రాస్తుంటారు, నో ప్రాబ్లం, రెండు సేమ్. నెక్స్ట్ ఫార్ములా a-b హోల్ స్క్వేర్ = a² + b² - 2ab. సో ఈ రెండు ఫార్ములాలు వాడితే దీనికి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా? దట్ ఇంప్లైస్ a+b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ అంటే సైన్ తీటా, బి అంటే కాస్ తీటా. సో a² అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ b² అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab, 2 × సైన్ తీటా × కాస్ తీటా, 2 సైన్ తీటా × కాస్ తీటా ప్లస్ ఇక్కడ a-b హోల్ స్క్వేర్ అప్లై చేద్దాం. ఏ అంటే సైన్ తీటా, a² సైన్ స్క్వేర్ తీటా ప్లస్ b² అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ 2ab, 2 × సైన్ తీటా × కాస్ తీటా, 2 సైన్ తీటా కాస్ తీటా. ఓకేనా? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే -2 సైన్ తీటా + 2 సైన్ తీటా క్యాన్సిల్. ఓకేనా? సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సో ముందు వీడియోలో చెప్పినట్టుగా మీకు ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగపడతాయి. సో ఏందది? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ 1. ఏ ఫార్ములా అప్లై చేసాం మనం ఇక్కడ? సిన్స్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ = 1. సో ఫైనల్గా 1 + 1 = 2. సో దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2. సో ఫైనల్ స్టెప్ ఏం రాస్తాం? దేర్ఫోర్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ = 1. సో ఫైనల్గా ఆన్సర్ దానికి 2. ఫైనల్గా ఆన్సర్ దానికి చిన్న బాక్స్ కొట్టండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ రోమన్లో థర్డ్ క్వశ్చన్. సో ఇది ఇంకా ఈజీ. చూడండి, ఎవాల్యుయేట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఎవాల్యుయేట్ secant స్క్వేర్ తీటా -1 ఇంటూ cosecant స్క్వేర్ తీటా -1. దీన్ని సాల్వ్ చేయమన్నారు. సో నేను చెప్పాను కదా, secant తీటా = 1/cos తీటా. నెక్స్ట్ cosecant తీటా = 1/sin తీటా. మనం ఏ సమ్ము చేసినా సరే ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. ముందు వీడియోలో చెప్పినట్టు ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇవి రాకుండా మనం ఏమి చేయలేము. సో ఇక్కడ రాస్తే దట్ ఇంప్లైస్
సీకెంట్ తీటా అంటే 1/cos తీటా, మరి సీకెంట్ స్క్వేర్ తీటా అంటే 1/cos స్క్వేర్ తీటా. సో 1/cos స్క్వేర్ తీటా -1 ఇంటూ నెక్స్ట్ కొసీకెంట్ స్క్వేర్ తీటా అంటే 1/sin స్క్వేర్ తీటా -1. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం, ఇక్కడ 1 అంటే 1/1 ఉన్నట్టు. సో కాస్ స్క్వేర్ తీటాకి 1కి ఎల్సిఎం కాస్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా సేమ్ ఉంది కాబట్టి పైన ఏదంటే అది రాసుకోవాలి. 1 - 1 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సేమ్ ఇక్కడ 1 అంటే 1/1 sin స్క్వేర్ తీటా 1 ఎల్సిఎం sin స్క్వేర్ తీటా. నెక్స్ట్ sin స్క్వేర్ తీటా సేమ్ ఉంది కాబట్టి పైన ఏది ఉంటే అది రాయాలి. 1 - 1 ఇంటూ sin స్క్వేర్ తీటా sin స్క్వేర్ తీటా. నెక్స్ట్ సో ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ యూజ్ అవుతుంది. ఏంటది? sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో ఇప్పుడు ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అటు వెళ్తే 1 - cos స్క్వేర్ తీటా అవుతుంది. సో 1 - cos స్క్వేర్ తీటా అంటే ఏం మిగిలింది? sin స్క్వేర్ తీటా. సో ఫైనల్గా 1 - cos స్క్వేర్ తీటా అంటే sin స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కావాలంటే ఇక్కడ రాస్తాం. సిన్స్ sin స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే వెళ్తే -1 - cos స్క్వేర్ తీటా. నెక్స్ట్ 1 - sin స్క్వేర్ తీటా అంటే ఇక్కడ రాస్తాం. sin స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఇక్కడే ఉంచండి. కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ sin స్క్వేర్ తీటా అంటే వెళ్తే -1 - sin స్క్వేర్ తీటా. సో ఫైనల్గా కాస్ స్క్వేర్ తీటా అంటే 1 - sin స్క్వేర్ తీటా. సో 1 - sin స్క్వేర్ తీటా ప్లస్లో ఏం రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ తీటా. సో 1 - sin స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా బై sin స్క్వేర్ తీటా. సో ఇప్పుడు ఇవి రెండు ఇంటూలో ఉన్నాయి కాబట్టి sin స్క్వేర్ తీటా క్యాన్సిల్, కాస్ స్క్వేర్ తీటా క్యాన్సిల్, 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 × 1 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఫైనల్గా దీనికి ఆన్సరు సీకెంట్ స్క్వేర్ తీటా -1 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ ఓకేనా? సో ఈ క్వశ్చన్ అంతా కలిపి ఫస్ట్ దాంట్లో 3 క్వశ్చన్స్ అంతా కలిపి 8 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.